తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, ఈ డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కొంతమంది బాగుందని, కొంతమంది బాగోలేదని చాలా వ్యతిరేకత వస్తోంది. సో మీ పరంగా సింహరాశి వారికి ఎట్లా ఉంటుంది అనేది తెలియజేస్తారా గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు, 12 రాసుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము, ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటి దాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనము ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలము అని అనుకునేటువంటివి కాస్త కొంచెం నెమ్మదిగా జరగటం అనేటువంటివి జరుగుతాయి. వీళ్ళు ఏదైతే చాలా అనుకూలంగా ఉంది, నాకు పని అయిపోతుందిలే అని అనుకున్నది కాస్త నెమ్మదిగా అనుకూలించడం ఉంటుంది కాక ప్రతి చిన్న విషయానికి గందరగోళం ఏర్పడుతుంది. ఈ ప్రతిదీ ఏదనుకున్నా చిన్నది ఏదేదో చిన్నదే కదా, ఏముందిలే అని అనుకున్నా కూడా దానికి ఏదో అనవసరమైనటువంటిది గందరగోళం ఏర్పడుతుంది. చుట్టుపక్కల వారితో మాట పట్టింపులు, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం, ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాలు అంతగా కలిసొచ్చేటువంటి విధానముగా లేదు. ఇప్పుడు ఈ మాసంలో ఏది పట్టుకున్నా కొంచెము వీళ్ళకంత కలిసొచ్చే విధానం లేదు. కాబట్టి ఏది పట్టుకోకుండా ఉన్న వాటినే జాగ్రత్తగా సమన్వయము చేసుకుంటూ ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట బయటికి, పెదవి దాటి బయటికి మాట వస్తుంది అంటే అనుకూలవంతముగా చూసుకొని మాట్లాడితే వీళ్లకు మేలు జరుగుతుంది గాక. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అదే నిదానంగా జరుగుతుంది. ఉద్యోగపరంగా పని ఒత్తిడి అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కొంచెం ఒత్తిడి బాగా ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది. వీళ్లకు సమయానికి నిద్ర, ఆహారము అనేటువంటిది ఈ మాసంలో వీళ్లకు ఉండకపోవచ్చు. అంటే శారీరకమైనటువంటి శ్రమ
మానసికంగాను రెండు రకాల కూడా కొంచెం విపరీతంగా తిరగటం చేయటం, ఆ పని కాలేదే అనేటువంటి ఆలోచన చేయటం, ఇలాంటివేవో ఉంటాయి కాక భార్యాభర్తల మధ్య సరైన అవగాహన అనేటువంటిది లేకపోవడము వలన చిన్న చిన్నపాటి వివాదాలు జరగవచ్చును. ఇది ముందు తెలుసుకొనుంటే భార్య ఏం చెప్పినా అవును నాకు చెప్పినావు నిజమే అంటే అయిపోయింది. ఎందుకంటే ఈ పోట్లాట కంటే దాన్ని పెంచుకోవాల్సిన పని లేదు. మనము బకెట్లో డ్రాప్ పడినట్టుగా చుక్క చుక్కనే కదా అని ప్రారంభం అవుతుంది, రేపు మహాసముద్రం అంతా అవుతుంది. అందుకని జాగ్రత్త వహిస్తే ఆడవాళ్ళ దగ్గర మేలు. అంటే మగవాళ్ళు తక్కువ కావాలని కాదు దాని అర్థం. ఏమిటంటే ఆమెకు సహజంగా ఆడవాళ్ళకి ఏమిటంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అంటే ఊరుకుంటారు ఇంకా. అందుకని జాగ్రత్త పడితే చాలా యోగం, వాళ్ళు వేరే వేరే అర్థాలు రాకుండా. అందుకు ఈ స్త్రీపరమైనటువంటి సమస్యలు కొన్ని పెరిగే అవకాశం కూడా ఉంది వీళ్ళకు, ఈ రాశి వాళ్లకు. అంటే భార్యతో వచ్చేటువంటి సమస్య సరే అయినా స్త్రీపరమైనటువంటి సమస్యలు అనగానే గురువుగారు ఇంకేదో ఉందేమో అని ఆలోచనకు పోనక్కర్లేదు. అందరూ కూడా స్త్రీపరమైన అంటే ఇంకెవరైనా కావచ్చు, బంధువుల్లో కావచ్చు, బయట ఉద్యోగాల్లో చేసుకునే కొలిక్స్ వల్ల కావచ్చు, లేదా ఒక అధికారిని ఎవరైనా పైన వాళ్ళు ఉంటే కావచ్చు. ఇలా ఏదో రకంగా ఆడవాళ్ళు భూముల పరంగా కూడా కావచ్చు. భూమి కూడా మనం భూమాత అంటున్నాము కదా, కాబట్టి భూముల వలన ఏదైనా సమస్య ఉంటే కూడా ఉండవచ్చునుగాక. ఇలాంటివి ఏవో ఉండబోతున్నాయనేది ఒకటి. అలాగే నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులు పాపం వాళ్లకు ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు కాస్త నిరుత్సాహమే మిగులుతుంది ఈ మాసము. గృహ నిర్మాణాల పనులు మందకొడిగా సాగుతాయి. ఒకవేళ నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళు కానీ, గృహం కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా వాళ్ళు పట్టుకున్నారు అంటే కొంచెం నెమ్మదిగా జరుగుతాయి. అలాగే అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు సమయానికి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. వాహనంలో వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇంకొన్ని తోడు తీసుకొని వెళితే మంచిదిగాక. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వలన మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఏదో వెనక ముందు పుట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏ రకంగానైనా సరే కొంత ఆందోళన అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా ఈ సింహరాశి వాళ్లకు కొంచెం ఈ మాసము కొంత అనుకూలముగా లేదు కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒకసారి పరిశీలన చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోవటము మేలు జరుగుతుంది. ఓకే గురువుగారు, అయితే ఈ సింహరాశి వారు అంటే రాశిపరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడడానికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు? మెరుగైన ఫలితాలు సాధించుకోవాలి, మేలు జరగాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక ఈ మాసం అంతా కూడా. ఓకే గురువుగారు, ధన్యవాదాలు గురువుగారు. జయోస్తు.